ప్రైజ్ లార్డ్. జూలై 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండుట ఒక గొప్ప అనుభవం. దేవుని ఉపదేశము కొరకు, ఆయన నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో వేచియుండుట అన్నది విశ్వాస జీవితంలో ఒక సువర్ణ అనుభూతి. చాలా సందర్భాలలో మనము మన స్నేహితులతో, మన శ్రేయస్సు కోరుకునే వారితో, మన అనుకున్న వారి ఆలోచన కొరకు, నడిపింపు కొరకు వేచి ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో దేవుని ఉపదేశము కొరకు కనిపెట్టుకునుట. అట్టి వారికి దేవుడు తన ఉపదేశమును ఇచ్చి ధన్యకరమైన దీవెనను నొసగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మరియా మార్తాల ఇంటిలో ఈ అనుభవాన్ని చూడగలం. మరియా యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉండెను. మాత్రమే కాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మరియ యొక్క సహోదరి అయినటువంటి మార్తాతో ఇలా చెప్పెను, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పెను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్షణము కూడా తీరిక లేని జీవితాలు జీవిస్తున్నటువంటి మనము వేటి కొరకు ఎదురు చూస్తున్నాము. కానీ దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన ఉపదేశం కొరకు, ఆయన ఆలోచన కొరకు, ఆయన నడిపింపు కొరకు మనము వేచి ఉండేటటువంటి ఆ గడియ చాలా ప్రాముఖ్యమైనది. ఎంతవరకు ఆయన సన్నిధిలో వేచి ఉన్నామని ప్రశ్నించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటుము. ఆమేన్.